ఈ ప్రతి ఆదివారం నాడు వీధి వీధిలో ఎవరు పిలిస్తే వారి ఇంట్లో పారాయణ, దైవ ప్రార్థన మరియు ఈ భగవద్గీత ఒక అధ్యాయం పారాయణ చేసిన తర్వాత ఆ అధ్యాయం గురించే మాట్లాడడం మాతాజీ వారు పెట్టిన నియమం ఇది. ఈరోజు మాతాజీ గారికి వారి గొంతు సక్రమంగా లేక మమ్మల్ని చదవమంటున్నారు, చదువుతున్నాము. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. ఈ 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 5వ శ్లోకం ఇది. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారు 12 సంవత్సరాలు వారు తపస్సు చేసే రోజులలో ఈ భగవద్గీతామృత తరంగిణి అనే తత్వార్థ సుబోధిని ఈ ఒక్క గ్రంథాన్ని చదివితే ఏ గ్రంథం చదవవలసిన అవసరం లేదు. ఎవరికైనా ఈ గ్రంథాన్ని ఎందరో మంది చదివి ఎందరో మంది ఆశ్రమానికి ఎన్నో ఉత్తరాలు రాశారు. ఇంతమంది రాశారు భగవద్గీత మీద, కానీ ఎవ్వరు ఇంత విపులముగా ఇంత సరళ భాష లోపల అర్థం అయ్యేటట్లు ఎవ్వరు రాయలేదు అని ఎన్నో ఉత్తరాలు వచ్చినాయి. భగవంతుడి శ్లోకమున తన నిశ్చితాభిప్రాయమును వెల్లడించుచున్నాడు. యజ్ఞదానాది పుణ్యకర్మలు అవశ్యం ఆచరింపదగినవి అని బోధించుటలో భగవంతుడు సంతృప్తి పొందగా నత్యాజ్యం వదలరాదు అని దృఢముగా చెప్పుటచే సత్కార్యముల నునర్పుటెంత ముఖ్యమో గ్రహింపవలయును. ధర్మానుష్ఠానపరుడు సత్కార్యములని నిన్నటికి పరిత్యజింపడు, నియమము నుల్లంఘింపడు. శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. రాక్షస రాజగు రావణుడు ప్రయోగించిన శక్తిచే లక్ష్మణుడు భూమిపై పడిపోగా శ్రీరాముడు దుఃఖించుచూనిట్లు చెప్పియున్నాడు. అయం స సమరశ్లాఘ్యతామే నబలక్షణః శుభలక్షణః యది పంచత్వ మాపన్నః ప్రాడైర్మేకిం సుఖీవచ. యుద్ధమునందు శ్లాఘింపబడిన వాడును శుభ లక్షణములు గలవాడును నా సోదరుడును నగు లక్ష్మణుడు మరణమునకు పొందినట్లయిన జీవితంలో నాకేమి ప్రయోజనము, సుఖము వలన నాకేమి లాభము. నై యద్యేవ మే కార్యం న ప్రాణైర్నచ సీతయా. యుద్ధమునర్పవలసిన పని నాకు లేదు, జీవితం వలనను సీతాదేవి వలనను నాకు ప్రయోజనము లేదు. దేశే దేశ కలత్రాడి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి ఎత్ర జ్ఞాత సహోదరః. ప్రతి దేశమునందును ధర్మ భార్యలు లభింతురు, బంధువులను ప్రాప్తింతురు, రక్తమును పంచుకొని వచ్చిన సోదరుడెన్నటికి లభించునని నేనెరుగును. ఇప్పటి సోదరులు తన అన్నగాని తమ్ముడు గాని మరణించిన ఆస్తి అంతయు తనదే యగునని సంతోషించుదురు, కానీ శ్రీరామచంద్రుని వలె దుఃఖించురా. సోదరులన శ్రీ రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులనియే చెప్పనగును. వారే నిత్యమును కాదర్శ మహాపురుషులు. సోదర ప్రేమయన ఆ మహానీయులచే అని దృఢముగా చెప్పనగును. ధర్మహీనుడు స్వార్థ త్యాగముతో కర్మల నాచరించి భగవదనుగ్రహమునకు పాత్రుడై కృతార్థుడు కాజాలడు. సకామ కర్మల నునర్పువాడు బద్ధుడై దుఃఖము ననుభవించుచున్నాడు. యోగశూన్యుడైన 12
పలాశతో కర్మమును విశేషంగా నొనర్పుచున్నాడు. వాడు కర్మబీజములచే బంధింపబడుచున్నాడు. అందువలన వాడు దుఃఖమును పొందుచున్నాడు. అజ్ఞానవశమున కర్మలను పరిత్యజించువాడు సిద్ధిని పొందడు. శాస్త్ర పరిచయము లేని కొందరు సర్వ కర్మ అధమ శ్రేణికి చెందినదనియు, జ్ఞానము ఉత్తమ శ్రేణికి సంబంధించినదనియు భ్రమించి కర్మలను పరిత్యజించి జ్ఞానార్జనమునకు లంఘింతురు. క్రమముగా నొక్కొక్క మట్టెకృత త్వరపడి నాలుగవ మెట్టుపై కాలుని యొక్క నుంకించువాడెట్లు పడిపోయి ప్రమాదమునకు గురి యగును. కర్మానుష్ఠానం చే అధికారమును సాహసించుకుని జ్ఞానార్జనుడు పూనుకొనువాడు సిద్ధిని పొందగా పతితుడగుచున్నాడు. కర్మలను పరిత్యజించువాడు సిద్ధిని పొందడు. ప్రథమముననే జ్ఞానాధికారము యోగ్యము కాదు. మొదట కర్మయందే అధికారము యోగ్యమైనది. యజ్ఞదాన తపస్సులు బుద్ధిమంతులకు పండితులకు పవిత్రములు అని భగవంతుడు చెప్పుటచే రెండు భావములను గ్రహింపనగును. సాధన చేయు ముముక్షులందరకును సాధ్యస్థితిని పొందిన మహాత్ములకును యజ్ఞదాన తపస్సులు పరమ పునీతములు అని బాగుగా తెలుసుకొనవలెను. ముముక్షువు యజ్ఞదాన తపస్సులనెంత నధికముగా నాచరించునో అంత చిత్తశుద్ధిని పొంది జ్ఞానాధికారులగుదురు. సాధ్యస్థితిని పొందిన ఆరూఢులగు మహనీయులు సామాన్య ప్రజలచే యజ్ఞదాన తపస్సుల జయించుటకు అనగా కర్మల చేయుటకు వారికి నేర్పుటకును యజ్ఞదానాది సత్కర్మలను కఠినముగా నియమయుక్తముగా నాచరింతురు. వాస్తవమే గదా. విద్యాలయములకు ఉపాధ్యాయుడు విద్య నేర్పుటకును విద్యార్థులు విద్యను నేర్చుకొనుటకును వెళ్ళుచున్నారు గదా. సత్కర్మలననుష్ఠింపబూనువాడు ధర్మనిష్ఠుడై శాస్త్రములయందు బోధింపబడిన క్రమమును బాగుగా తెలుసుకొని యుండవలెను. వేదస్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః ఏతచ్చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. వేదము, స్మృతి, నిష్ఠాచారము తనకు ప్రియమైనది అను నాలుగును ధర్మమునకు ముఖ్య లక్షణములుగా పెద్దలు చెప్పుచున్నారు. వేదశాస్త్రములయందు సమగ్ర జ్ఞానము లేని పండితులు మనుకొనువారు పుణ్యకార్యములను తలపెట్టిన వారితో సత్కార్యముల చేసినచో జన్మ లెత్తవలసియుండును. కానీ సత్కర్మల చేయకున్న జన్మను పొందవలెను లేదు అని చెప్పి వారల సత్కార్యముల నుండి విముఖుల గావించుచున్నారు. ఇట్టి ప్రయత్నము ఈశ్వరాసనమునకును ప్రకృతి శాసనమునకును విరుద్ధము. దుర్బోధల గావించు పండితమన్యులు కర్మ చేయకుండుటయు కర్మయే యని తెలుసుకొనుటకును శోచనీయాంశము. వీరు సత్కర్మను తాము వదిలిపెట్టి ఇతరులను పుణ్యకర్మలను వదలమని బోధించుచున్నారు. కానీ తాము ఆహార పానీయాదులను వదిలిపెట్టగలుగుచున్నారా? ఆహార పానీయములను స్వీకరించుటయు ధనార్జన చేయుటయు గృహరామ క్షేత్రాదులను సంపాదించుకొనుటకును కర్మ కాదా? ఇట్టి చెడు మార్గమును నవలంబించి ఇతరులను పెడమార్గమున ద్రొక్కించుట పాడికాదు. గీతలో భగవంతుడు పలుచోట్ల సత్కర్మల చేయమని నొక్కి చెప్పుచునేయున్నాడు. ఇచట ముఖ్యముగా కర్మలను
చేసి తీరవలెను ననియు వాటిని వదలరాదనియు దృఢముగా శాసించుచున్నాడు. కాన యథార్థ ముముక్షువులు స్వల్ప జ్ఞానము గలవారి మాటలను విని చెడిపోక వాస్తవమగు మహాత్ముల వాక్యములను విని యజ్ఞదాన తపస్సులాచరించి తమ జన్మలను సార్థకపరచుకొనవలయును. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భగవాన్ శ్రీ సత్యానంద మహాత్ముడు శాంతి మాత్రం. ఓం దేహం మృన్మయవత్ జడాత్మకమహం బుద్ధిర్న తశాశ్వతో నాహం దత్తదపేత సృష్టి సమయే సిద్ధాత్మ సద్భావత కోహం భావయుతో కృతో వరదియా దృష్ట్వాత్మనిస్వాత్మనాం సోహం స్ఫూర్తిదయారుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మజ్యోతిరిదం మే దిగ్భ్రానం రమణాఖ్యాం అశ్రాంతం స్ఫుటదాప్తదృద్ధం ఆర్తసరోజే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.